and subscribe to Vishwasam.in. తెలుగు రాష్ట్రాల్లో విభజన హామీలను మళ్లీ తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ నల్గొండ సభ తర్వాత బీఆర్ఎస్ వైసీపీ ఉమ్మడి అజెండా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ ప్రయోజనాలకు నేనే కాపలాదారు, కట్టె కాలే వరకు కాపలా కాస్తా అంటూ భావోద్వేగం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు కేసీఆర్. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఇవరి శ్వాసదా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని వైవి సుబ్బారెడ్డి మాట్లాడడం వ్యూహాత్మకం. కృష్ణా జలాలు జగన్ ఏపీకి తీసుకువెళ్లిపోయారు అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని జగన్ ఏపీలో అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనని తాను ఛాంపియన్ గా ప్రాజెక్టు చేసుకుంటున్నారు. ప్రాజెక్టును ఏపీకి అప్పగించబోము అంటూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై వైసీపీ మాట్లాడుతున్నది కూడా అందుకే. రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విభజన చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. ప్రస్తుత పరిణామాల వల్ల తెలంగాణలో కేసీఆర్ కి రిలవెన్స్ వస్తుంది. కాంగ్రెస్ కూడా పగిలిపోయిన బ్యారేజీలు చూపించడం కేసీఆర్ కే ప్రయోజనకరం. ఎందుకంటే కాళేశ్వరం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయిన అంశం. కొత్తగా దానివల్ల రాజకీయ ప్రయోజనం ఉండదు. అదే కృష్ణా జలాలు, విభజన హామీలు, నీటి వాటాలు, తెలంగాణ ప్రయోజనాలు అనే అజెండా మాట్లాడితే కేసీఆర్ కన్నా పెద్ద పెత్తందారు ఎవ్వరూ ఉండరు. నేను తెలంగాణ కోసం కొట్లాడతా అనే ప్రచారంతో పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపితే ఫైట్ పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది. బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రభావం చూపలేదు. తెలంగాణలో కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంతో హైప్ సృష్టించుకుంటే ఆ ప్రభావం ఏపీ మీద పడే అవకాశం ఉండొచ్చు. కేసీఆర్ జగన్ ఉమ్మడి అజెండా తెర మీదకు తెచ్చారా? విభజన హామీలకి చర్చ జరిగేలా చూసి బీజేపీని దెబ్బతీసే ఎత్తుగడ వేశారా? బీజేపీకి దేశవ్యాప్తంగా అడ్వాంటేజీ ఉన్నమాట వాస్తవం. కమల్ నాథ్, చవాన్ లాంటి వాళ్లని లాగేసి కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తున్న మాట నిజం. కానీ తెలుగు రాష్ట్రాలు వేరు. బీజేపీ జాతీయ భావోద్వేగం ఇక్కడ బలహీనమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు మాత్రమే పనిచేసింది. 1999 ఎన్నికల్లో కార్గిల్ ఎమోషన్తో చంద్రబాబు గెలిచారు. కానీ ఇప్పటి సందర్భం 1984 నాటిది. మోడీ ఊపును అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ అజెండా. భావోద్వేగాలు పెరిగితే కేసీఆర్ కి, జగన్ కి లాభం ఉంటుందా? తెలుగు రాష్ట్రాల ఆలోచన ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఇందిర హత్య తర్వాత కూడా దేశమంతా కాంగ్రెస్ కి సానుభూతి వచ్చింది. ఇప్పుడు కూడా మోడీ మీద హైప్, బీజేపీ వేవ్ ఉన్నట్టుగా కనపడుతోంది. అందుకే మోడీ ఆనాటి కాంగ్రెస్ రికార్డును బద్దలు కొట్టాలని, 400కు పైగా సీట్లు సాధించాలని కోరుకుంటున్నారు. కానీ 84 ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్ గెలిచినా ఏపీలో టీడీపీ గెలిచింది. ఎందుకంటే ఇక్కడ అజెండా వేరు, భావోద్వేగం వేరు. కేసీఆర్ వ్యూహం ఫలిస్తే తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ప్రభావం. జగన్ అందుకే మళ్లీ రాజధాని నీళ్ల ప్రస్తావన తెస్తున్నారా? ఇప్పుడు గనక మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చి స్థానిక భావోద్వేగం పెరిగితే బీజేపీ ఇక్కడ ప్రభావం చూపలేదు. 2 రాష్ట్రాల్లోనూ ఇది బీజేపీకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. పరిణామాలను బట్టి మిగతా లెక్కలు కూడా మారిపోతాయి. పొత్తుల వల్ల లెక్కలు కూడా మారిపోతాయి. కేసీఆర్ జగన్ అజెండా మీద, బీజేపీ టార్గెట్ గా తెర మీదకు వచ్చిన వ్యూహం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.